broads in Atlanta. Just to throw me in the family. Credit cards in the scammers. హాయ్ హలో నమస్తే నేను మీ శశాంక్ సింహ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం వెల్కమ్ బ్యాక్ టు డే 4 కోయంబత్తూర్. ఈషా ఫౌండేషన్. సో ఇప్పుడు మనం అయితే ఈషా ఫౌండేషన్కి పోతున్నాం అనమాట. ఒక 5 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఈషా ఫౌండేషన్. నైట్ వచ్చినాం. సో ఈషా ఫౌండేషన్కి అది ఎట్లెట్టుంది ఏం కథ అని చూద్దాం. సో ఇక్కడ ఈ రూమ్స్ అయితే బాగున్నాయి అనమాట, మంచిగా అనిపిస్తాయి. ఈ ట్రిప్లో బెస్ట్ అంటే ఇదే అని చెప్తా. ఇది సెకండ్ ప్లేస్ వచ్చేసి మన అరుణాచలంలో. కాణిపాకం అండ్ ఊటీలా స్టే లేదు తెలుసుగా. రూమ్స్ కూడా అవి కాణిపాకంలో కూడా ఓన్లీ ఫ్రెష్ అప్ కోసమే తీసుకున్నాం రూమ్స్. సో ఇక్కడ మంచిగా వాటర్ ఉన్నాయి, వంట చేస్తున్నారు. సో అందరూ స్నానం అయిపోయాక తినేసి ఈషా ఫౌండేషన్కి స్టార్ట్ అవుతాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఏడుకోతామో తెలియదు, అన్నీ సడన్ ప్లాన్స్ ఉంటున్నాయి. సో ఇది ఎక్స్ప్లోర్ చేసినాక ఏడుకోతాం, ఏం చేస్తాం కథ అని చూద్దాం. సో నిన్న వీడియో మస్తు ఎంజాయ్ చేసిరు అనుకుంటా. అదే జోష్లా సపోర్ట్ ఇయ్యి, లైకులు కొట్టురు, జర షేర్లు చేయరు అందరికీ. ఎందుకంటే ఓపిక లేకుండా వీడియోస్ తీస్తా. సో అందుకనే మీరు సపోర్ట్ చేసి షేర్స్ కానీ లైక్స్ కానీ కామెంట్స్ చేయరు. సో వీడియోస్ ఎట్లా అనిపించినా కామెంట్ చేయరు. సో వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మొత్తానికైతే ఈషా ఫౌండేషన్ వచ్చినాం అనమాట, ఆదియోగి దగ్గరికి. సో చుట్టుముట్టు లొకేషన్ హైలైట్ ఉంది, నెక్స్ట్ లెవెల్. అంటే ఇక్కడ ఆశ్రమం ఉంటుంది అనుకున్నా, ఆశ్రమం లేదు కదా ఇక్కడ. ఆశ్రమం వేరే దగ్గర ఉన్నట్టుంది ఇంకా. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఆదియోగి దగ్గర ఉన్నాం. చుట్టుముట్టు కొబ్బరి చెట్లు, గార్డెన్, కొండల మధ్యలో అట్లా శివుడు ఉంది, మస్తు ఉంది, మంచిగా ఉంది లొకేషన్. సో ఎండ కూడా మంచిగానే కొడుతుంది. ఎండ అంటే ఎక్కువ ఏం కొడతలే, నార్మల్ ఉంది ఎండ కూడా. సో లైట్గా కోల్డ్ అయింది నాకు. నిన్న ఆల్మోస్ట్ నైట్ అయింది, 11:30 అయింది ఇడికి కోయంబత్తూర్ రూమ్లోకి వచ్చేవరకు. అసలు నిన్న ఓపిక లేకుండే. నిన్న ఏమైందంటే రెస్టారెంట్ అంబియన్స్ అవన్నీ బాగున్నాయి. నిన్న ఎవరెవరైతే చోలే కర్రీ ఉండే, చోలే కర్రీ తిన్నారో, కుర్మా, చోలే ఆలు కుర్మా ఉండే, అది ఎవరైతే తిన్నారో వాళ్ళందరికీ ఎఫెక్ట్ పడ్డది. అలా నేను కూడా ఒకరిని. సో అంతా ఇబ్బంది ఉండే. బ్లాగ్ కూడా కంటిన్యూ చేయలే, ఇంకా ఓపిక లేదు, నిద్ర వస్తుంది. మెయిన్ బస్సు బాగాలేదు. ఇక సూర్యకుండ్, చంద్రకుండ్ ఉంది కదా, ఇవి లోపల ఆశ్రమంలో లింగాలు ఉంటాయి అన్నమాట వాటర్లో. అక్కడ వాళ్ళు కొన్ని క్లోత్స్, బాయ్స్కి ఏమో, మగవాళ్ళకేమో టవల్ ఇస్తారు, లేడీస్కి ఒక డ్రెస్ ఉంటాయి, అవి మాత్రం వేసుకొని క్లీన్గా వెళ్ళాలన్నమాట ఆడికి. లోపల ఆశ్రమం ఉంటుంది. ఒకవేళ ఆశ్రమం ఉంటే చూస్తా, అంటే బ్లాగ్ తీయనిస్తారో లేదా తెలియదు, చూద్దాం. ఇంక మెడిటేటివ్ బుల్ అంట. సో ఫైనలీ మనం ఆదియోగి వచ్చేసినాం అనమాట. సో ఇంకా నాగదేవుంది టెంపుల్ ఉంది, చూద్దాం మరి ఏమేమి ఉందో. ఒక లింగం ఉంది అక్కడ, లోపల శివలింగం ఉందన్నమాట. సో దానికి అభిషేకం చేస్తారు వాటర్ పోసి. లోపల అయితే వీడియోకి పర్మిషన్ లేదు, అందుకే వెళ్ళలేదు లోపల. సో ఆదియోగిని చూపిస్తారు దగ్గర నుండి. ఆదియోగిని చూడండి దగ్గర నుండి. దండ చూస్తున్నారు కదా, మొత్తం ప్యూర్ రుద్రాక్షలు అన్నమాట. ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా ఒక 1,00,000కి దగ్గర ఉంటుండొచ్చు రుద్రాక్షలు. పైన ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, సేమ్ ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా పెట్టినట్టుంది, హోల్ చేసి పెట్టినట్టుంది ఇయర్ రింగ్స్ కూడా. సో ఇది లొకేషన్ చూడండి, పక్కన ఎంత మంచిగా ఉందో, మేఘాలు, కొండలు, మన ఆదియోగి. చాలా బాగుంది లొకేషన్. సో చూస్తారు కదా, ఇది స్టాచ్యూ బ్యాక్ సైడ్ అనమాట.
సో ఒక విగ్రహంలాగా కాకుండా నిజంగానే శివుడు జ్ఞానం చేస్తున్నట్టు ఉంది అనమాట విగ్రహం అయితే. చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్ లొకేషన్ మొత్తం. ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, మేబీ దాని వెంకాలనే అనుకుంటా ఆశ్రమం. సో చూసేసారు కదా. సో ఆశ్రమం పోతే లింగ భైరవి టెంపుల్, చంద్రకాంత్ సూర్యకాంత్ ఉంటుంది లింగాలు. ఒకవేళ లోపలికి పోతే కవర్ చూపిస్తా, అది కూడా పర్మిషన్ ఉంటే వీడియోకి. ఎందుకంటే ఇక్కడ లింగం దగ్గర పర్మిషన్ లేదు తీయనికే. లోపల కూడా ఉండకపోవచ్చు, మ్యాక్సిమం ఉండదు. ఒకవేళ లోపలికి పోయి పర్మిషన్ ఉంటే వీడియోస్ ఇస్తా, లేకుంటే లైట్ స్టోరీ ఇంకా. సో లొకేషన్ కూడా మస్తు ఉంది, సూపర్ ఉంది. సో ఇది ఎడ్ల బండి అనమాట. సో ఆశ్రమంకి ఇంట్లోనే పోవాలి, 20 రూపీస్ టికెట్ ఈచ్. నెక్స్ట్ ట్రిప్ భలే గమ్మత్ కామెడీ ఉంది. ఎడ్ల బండి పైన సవారీ చాలా మంచిగా ఉంది. మెల్ల పోతుంది, సౌండ్స్ వస్తున్నాయి, కాపీరైట్ పడుతుందేమో అని భయం అవుతుంది. చూడాలి, కాపీరైట్ సాంగ్ రికార్డ్ అవుతుంది. మెల్ల పోతుంది, సైలెంట్, మొత్తం పీస్ ఉంది. కింద మాత్రం పోతాయి. ఇప్పుడైతే లింగ భైరవి టెంపుల్కి పోతున్నాం. కరెక్ట్ స్టాచ్యూ వెంకన్నే ఉంటుంది. సో లోపల ఫౌండేషన్లోకి పోయినాం. అక్కడ పోయినాక మనం ఫస్ట్ వచ్చేది నాగదేవత వస్తుంది టెంపుల్. దాని పక్కనే సూర్యకుండ ఉంటుంది. సూర్యకుండ ఏంటంటే ఓన్లీ జెంట్స్ని అలౌ చేస్తారనమాట. సో వాళ్ళు కొన్ని క్లాత్స్ ఇస్తారు, అది వేసుకొని పోవాలి, మన ఒక్కటి కూడా ఉండొద్దు క్లాత్స్. సో దాని రూల్స్ ఏంటంటే ఎలర్జీ ఉండొద్దు, ఏమైనా దెబ్బలు ఉండొద్దు, పుండ్లు ఇవి ఉంటాయి కదా అవి ఉండొద్దు, మొత్తం క్లీన్ ఉండాలి బాడీ. అట్లయితేనే అందులోకి అలౌ చేస్తారనమాట. సో దాని తర్వాత మనకి లింగ భైరవి టెంపుల్ ఉంది అమ్మవారిది. సో చాలా బాగుంది. ఆడ మెడిటేషన్ కానీ, లింగ భైరవి అమ్మవారి దగ్గర కూడా మెడిటేషన్ ఉంది. సో దాని తర్వాత చంద్రకుండ ఉంటుంది. చంద్రకుండలో ఏంటంటే లేడీస్కి లోపలికి పోవాలి, గుండం లెక్క ఉంటుంది. అందులోకి పోయి 1/2 అవర్ లింగాన్ని పట్టుకొని ఉండాలి. లింగాలు ఉంటాయి, చంద్రకుండలు ఉంటాయి, సూర్యకుండలు కూడా ఉంటాయి. సో ఇప్పుడైతే బయటకు వచ్చినాం. ఫోన్లు అయితే లోపలికి ఎలా లేవు, చెప్పినా కదా ముందే, ఫోన్లు లేవు ఎలా. తర్వాత మనకి జ్ఞానలింగం ఉంటుంది, ధ్యానం చేసుకుంటా ధ్యానలింగం అని ఉంటుంది. ఇంకా ఆ ధ్యానలింగంకి పోయి మనలో ఒక 15 మినిట్స్ మెడిటేషన్లో కూర్చోబెడతారు అనమాట. దాని తర్వాత ఇంకా బయటికి వచ్చేయడమే. ఇక బయటికి పోతున్నా, బస్సులోకి పోతున్నా. ఇంకా చాలా మంచిగా ఉంది. మాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ పెట్టేసారు, ఏడని పోతే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి లేదు. ఈషా ఫౌండేషన్లో మినిమం 2 days ఉంటే చాలా బాగుంటుంది. మినిమం 2 days ఉండాల్సిందే ఈషా ఫౌండేషన్లో. నేను ఊటీలో కూడా అట్లా అయింది, మినిమం మ్యాక్సిమం 2 days ఉండాలి. ఒక 3 days ఉండాలి ఊటీలో మొత్తం. నేను ఒకటే రోజు ఒకటే లొకేషన్ చూసినాం. ఇంకా ఈ ఈషా ఫౌండేషన్ కూడా ఎక్కువ ఫ్యామిలీస్తో రావద్దు, ఓన్లీ మన పర్సనల్, అది ఏమంటారు, మన ఫ్యామిలీ ఉండాలి. ఫ్యామిలీ లేకుంటే ప్రైవేట్గా వచ్చేసేయాలి. వాళ్ళు ఎక్కువ మంది ఉంటే కూడా సెట్ కాదు. ఓన్లీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఉండాలి, ఎక్కువ మంది ఉండొద్దు. తక్కువ మెంబర్స్తో రావాలి, 2 days స్పెండ్ చేయాలి. ఈ టూర్లకు వస్తే ఏంటంటే ఇక ఒకటే తొందర పెడుతుంటారు గుళ్ళకు కొని. ఇప్పుడు నెక్స్ట్ మధురై మనం పోయేది, ఇప్పుడు టైము 1 అవుతుంది. మధురై పోవాలి. ఇప్పుడు బస్సు ఎక్కి నన్ను ఆపి పొద్దున్నే మన అంకుల్ ఉంది కదా, అంకుల్ పొద్దున్న టిఫిన్ ఉప్మా చేసిండు, ఉప్మా తినేసినాం. సో రైస్ వండిండు, పప్పు ఆర్ సాంబార్ వండిండు. నాకంతా గుర్తులేదు ఏది ఉండదు, పప్పు అయినా అయి ఉంటుంది, సాంబార్ అయినా ఉంటుంది. నేను ఆపి మళ్ళీ మొన్నట్లే చెట్ల దగ్గర ఆపి తినేసి చలో లెట్స్ గో టు మధురై.
అంతే. అయితే ఇవి లోపల ఇవన్నీ చూసుకున్నాక మనకి లెఫ్ట్ సైడ్లో ఈషా లైఫ్ అని ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కటి దొరుకుతాయి. లైక్ ఆర్గానిక్ బాతింగ్ పౌడర్ కానీ, హెయిర్ వాష్ పౌడర్ కానీ, హనీ, ఇక అన్నీ దొరుకుతాయి ఆర్గానిక్ ఐటమ్స్. ఇంకా సద్గురువి కొన్ని బుక్స్ ఉంటాయి. మేము ఒక 4 to 5 బుక్స్ తీసుకున్నాం అనమాట. బుక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సార్ విజిట్ కావాలి, ఎందుకంటే మనం అది చూడని పోతే ఏం తెలియదు. అది చూసి పోయినాం అనుకో, మనకి ఏదైనా నచ్చితే తీసుకొస్తుంది. ఏదైనా వాల్యూ మనకు అవసరం ఉన్నది అనిపిస్తుంది. సో అవన్నీ చూసుకొని పోతే అయిపోతుంది. ఇట్లా హరిబరి ఉండొద్దు ఎప్పుడైనా ట్రిప్స్. నాకు ఇది ఒకటే డిసడ్వాంటేజ్ ఈ ట్రిప్లో, హరిబరి. మనకు బ్లాగ్ కూడా ఎక్కువ టైం దొరకదు. ఇక ఎలా నడుచుకుంటూ పోతున్నా. బుల్లెట్ కార్డ్స్ ఉన్నాయి, ఇక అవి తక్కువ ఉన్నాయి. తిని ఇంకా పోయినట్టు పోయేటప్పుడు ఇళ్ళ బండి మీద పోయినా. బస్సు దగ్గర పోదాం. మార్నింగ్ ఫుల్ ఎండే ఉన్నాయా, పోతప్పుడు మొత్తం మబ్బులు వచ్చేసినాయి, ఉరుముతుంది. మామూలు ఎండ కొట్టలే. ఫొటోస్ దిగుతప్పుడు ఎట్లా వచ్చినాయి నేను కూడా చూసుకోవాలి. ఇంకా చూసుకొని పోస్ట్ చేయాలి. అయితే చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతలేనట్టు. నేను వీడియో పెట్టిన ప్రతిసారి అప్డేట్ వస్తుంది స్టోరీలో. చాలామంది చూస్తున్నా, మనకు వ్యూస్ వస్తలేవు ఎందుకో. షేర్ చేయరి, కొంచెం సపోర్ట్ చాలా కావాలి మీ తరఫు నుండి. నేను ఏ వీడియోలో చెప్పలే ఇంతగానో, ఈ సిరీస్లో చెప్తున్నా. ఎందుకంటే నాకు అసలు ఓపిక లేదు, అయినా మీకోసం వ్లాగ్ చేస్తున్నా. నాకు నిద్ర సరిపోతలేదు నైట్ టైం. మధ్యాహ్నం అనుకున్నాం అంటే డిస్టర్బ్. ఎంతైనా బస్ జర్నీ ఎట్లుంటుంది, నైట్ నిద్ర సరిపోతలే. మళ్ళీ నైట్ నేను రూమ్లోకి వెళ్ళి మొత్తం డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నైట్ ఏ నైట్ అయితే ఆ నైట్ నిద్ర సరిపోతలే, ఓపిక ఉంటలేదు, బస్సు రాలేదు, కంఫర్ట్ లేదు. అందుకే ఓపిక లేకున్నా మీకోసం వీడియో ఆపొద్దు, ఎక్స్ప్లోర్ చేయాలని చేస్తున్నా. సో మీరు కూడా అర్థం చేసుకొని షేర్ చేయరు, లైక్లు చేయరు. సో మనం మిషా నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. తమిళనాడులో ఫుల్ వర్షం పడుతుంది, చూస్తారు కదా. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. పళని వచ్చినాం అనమాట. మధురై అన్నాం కదా, పళని మధ్యలోనే ఉండే, పళని వచ్చినాం. సో ఇప్పుడు మధురైలో టెంపుల్ ఓపెన్ ఉంటేనే పోతాం, లేకుంటే డైరెక్ట్ రామేశ్వరం వెళ్తాం అనమాట. రేపటి వరకు రామేశ్వరం వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు నేను కరెక్ట్ ప్లాన్లు చెప్పొస్తలేదు, సడన్గా మారుతున్నాయి అనమాట ప్లాన్లో. ఇక మీకు ఒకటి చెప్పి నేను ఇంకోటి చేస్తే మంచిగా ఉండదని నేను చెప్తలేను ప్లాన్స్ అనమాట. ఒక పొయ్యే ముందే చెప్తున్నా, అది కూడా అట్లా. ఇదేం నొల్లిరా బాబు, నీ ఏడ చూడలేదు. సో ఇక పళని దర్శనం చేసుకొచ్చినాక ఇక కలుద్దాం. ఇక మా పూజాక టెడ్డీ బేర్ అడిగింది. ఉడుకు మురుకుం వద్దు, తమిళ వాళ్ళు చూసే తంతారు పట్టుకుంది. వద్దు, రాని మాట్లాడొద్దు. సో లైటింగ్ కూడా లేదు, మేము కూడా కనిపించాం. చాలా సౌండ్ పొల్యూషన్ ఉందన్నమాట. ఏ గుడిలకు పోయినా ఉంటది అక్క, పెద్దక్క. కాకుంటే మన తాను ఏంటంటే ఎక్కువ 60 మొత్తం మైకులు పెట్టి అరుస్తారు. పోటీల మీద పోటీ. ఇక లైటింగ్ కూడా లేదు. ఇక దర్శనంకి వెళ్ళి వచ్చినాక వస్తాం. సో ఇప్పుడే పళనిలో దర్శనం అయిపోయింది అనమాట. టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఫోన్లు అలవ్ లేవు, అయినా రాత్రిపూట వస్తే వీడియోలు ఎక్కువ చేయనీకే రాదు. ఆయన గుడ్ల కాడ ఏముంటుంది, ఫోన్లో ఒక తార పెట్టి పోవాలి, మళ్ళీ వచ్చి తీసుకోవాలి. ఏం చూపించడానికి తెలియదు. పొద్దుగాల వస్తానే ఇంకా నెక్స్ట్ టైం అని ఉంటే చూపించవచ్చు. సో పోయేటప్పుడు రోప్వేలో వచ్చినాం, వచ్చేటప్పుడు ట్రైన్ లెక్క ఉంది, అదొకటి. అందులో వచ్చినాం అనమాట. మళ్ళీ ఇక్కడ తిరుగుకుంటా 3 kilometers నడుచుకుంటా ఫోన్స్ ఉంటే ఫోన్ తీసుకొని మళ్ళీ బస్ దగ్గర పోతున్నాం. ఇక ఇంకా తినలేదు ఏంది,
తినాలి. బాగానే టైం పట్టింది, ఫుల్ టైం పట్టింది. దర్శనం కార్డ్ ఏం కాలే కానీ వచ్చేటప్పుడు రిటర్న్లా ఆ ట్రైన్ ఉండేగా ఆడ టైం పట్టింది అనమాట. చాలా టైం పట్టింది. కాలు గుంజుతున్నాయి, ఒక పక్క ఆకలి అవుతుంది, ఆగమంటారు. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. నచ్చితే తెలుసుగా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసాను ఉండండి శశాంక్ సింహ బ్లాగ్. స్టే ట్యూన్. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.